హార్ట్ఫుల్నెస్ సెప్టెంబర్ 2025 సంచికలో సాధకునికి మార్గదర్శికి మధ్య దృఢ సంబంధం ఏర్పడాలి అంటే సాధకుడు ఏ ఏ దశలను దాటాలో దాజీ ఈ వ్యాసంలో వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక పదంలో ప్రయాణించే ప్రతి వ్యక్తి ముందుగా మార్గదర్శిని గుర్తించాలి. తర్వాత ఆయనను గురువుగా అంగీకరించడంలో సహజంగానే కొంత ప్రతిఘటన ఉంటుంది. అనంతరం సాధకుడు ఆయనకు సంపూర్ణ శరణాగతి చెందుతాడు. ఈ దశల ద్వారా ముందుగా బాహ్య మార్గదర్శకత్వంగా మొదలయ్యే గురు శిష్యుల సంబంధం చివరకు ఆ పరమాత్మతో అంతర్గత సంబంధంగా ఎలా రూపుదిద్దుకుంటుందో హార్ట్ఫుల్నెస్ సంచికలో పూజ్య దాజీ ఇలా వివరిస్తున్నారు. సాధకుడు ఆధ్యాత్మిక పదంలో ప్రవేశించాలి అంటే ముందుగా అతను ఒక సమర్థుడైన మార్గదర్శిని కనుగొనాలి. సాధకుడు ఆధ్యాత్మికంగా వికాసం చెందాలి అంటే ఒక సజీవ గురువర్యుల మార్గదర్శనం అత్యంత ఆవశ్యకం. నిజమైన ఆధ్యాత్మిక మార్గదర్శి సాధకునికి ఏదో ఒక రూపంలో ప్రసాదించే వ్యక్తి అయి ఉండాలి తప్ప అతని నుండి గురుదక్షిణ రూపంలో ఏమీ ఆశించరాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రాపంచిక బాధల నుండి ఉపశమనం పొందే ఉద్దేశంతో ఒక మార్గదర్శిని వెతుకుతున్నారు. ఏదో ఒక సమస్యతో వారిని కలవడానికి వెళ్తూ ఉంటారు. అటువంటి వైఖరితో కలిసినప్పుడు ఏం జరుగుతుంది? అటువంటి వైఖరి సాధకునికి గురువుకు మధ్య ఒక అడ్డంకిని ఏర్పరుస్తుంది. ఒక గురువును ఎంచుకున్న అనంతరం ఈయనే నా మార్గదర్శి అని మన హృదయం సంకేతం ఇవ్వాలి. ఒకసారి అటువంటి మార్గదర్శిని ఎంచుకున్న అనంతరం వారి సమక్షంలో ఉండవలసిన ఆవశ్యకత గురించిన ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. గురు శిష్యుల సంబంధం అనేది మానవ స్థాయికి అతీతమైనది. అయినప్పటికీ జీవితకాలంలో ఒక్కసారైనా వారిని కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన వైఖరి, తెరిచిన హృదయంతో కనుక సాధకుడు ఆయనను కలిస్తే ఆ సమయంలో ఆయనతో చేతులు కలిసి సంభాషించేటప్పటికీ బహుశా ఆ ఒక్క కలయికలోనే సాధకుని ఆధ్యాత్మిక యాత్ర మొత్తం రూపుదిద్దుకుంటుంది. గురువు అనే వ్యక్తిలో అంతిమ మూలం ఉంటుందని, ఆయన సమక్షంలో ఉండడం ఫలితంగా ఆ శక్తి ఎంతో కొంత తమలో కూడా ప్రవేశిస్తుందని అనేకులు భావిస్తూ ఉంటారు. మూలం అనేది అంతటా వ్యాపించి ఉంటుందని, దానిని కనుగొనే ఏకైక ప్రదేశం కూడా తమలోనే ఉందనే విషయాన్ని వాళ్ళు గుర్తించటం లేదు. గురువు యొక్క ప్రధాన బాధ్యత తన సంరక్షణలోని ప్రతి శిష్యుణ్ణి ఆధ్యాత్మికంగా పురోగతి చెందించటం. వ్యక్తిలో పరివర్తన తీసుకురావడానికి స్వీయ శక్తిని ప్రసారం చేయగలిగిన ఏ వ్యక్తి సమక్షంలో అయితే ప్రశాంతత లభిస్తుందో వారే నిజమైన మార్గదర్శి అంటారు బాబూజీ. బాబూజీ తనను తాను అనామకునిగానే భావించేవారు. అదే వైఖరి చారీజీలో కూడా ఉండేదని అంటారు దాజీ. చారీజీ తనను తాను బాబూజీ శిష్యునిగానే అభివర్ణించుకునేవారు. నిజమైన గురువు సాధకుని మోక్షానికి అతీతంగా ఉన్నత చైతన్య స్థితులు, ఆత్మ సాక్షాత్కారం దిశగా తోడ్కుని వెళతారు. సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణం మార్గదర్శి సంరక్షణలో ప్రాణాహుతి ప్రసార సహాయంతో సాగిపోతుంది. అయితే లెక్కలేనన్ని ప్రాణాహుతి ప్రసారాలు చేయలేని చమత్కారాన్ని సూక్ష్మం, శక్తివంతమైన ఒక్క దైవకృప చేసి చూపుతుంది. ఆ చమత్కారం అనుభవం ద్వారా మాత్రమే అర్థమవుతుంది. ప్రాణాహుతి ప్రసారం, దైవకృప లేని హార్ట్ఫుల్నెస్ సాధన నిస్సారంగా ఉంటుంది. ప్రాణాహుతి, దైవకృప ప్రసారానికి మార్గదర్శి ఒక వాహిక వలె తోడ్పడతారు. ఎటువంటి ఆకాంక్ష లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో, ఆర్తితో చేసే శిష్యుని పిలుపు గురువుకు తప్పక అందుతుంది.
అప్పుడు అసంకల్పితంగానే గురువుకు శిష్యునికి మధ్య ఒక అంతర్గత అనునాదం రూపుదిద్దుకుంటుంది. గురువు పట్ల శ్రద్ధ, భక్తి తీవ్రతరం అయ్యే కొలిది శిష్యునిలో మరింత లోతైన ఆధ్యాత్మిక స్థితులు ఏర్పడటం ప్రారంభిస్తాయి. తరచుగా హృదయంలో గురువుపై కృతజ్ఞత వెల్లువెత్తుతూ ఉంటుంది. అంతరంగంలో గురువును అంచనా వేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మనకంటూ ఒక స్పష్టత ఉన్నప్పుడే ఆధ్యాత్మిక యాత్ర సజావుగా సాగిపోతుంది. అటువంటి స్పష్టత ఏర్పడినప్పుడే నేను అన్న గుర్తింపును, అహాన్ని పూర్తిగా వదిలివేసి సంపూర్ణ ప్రేమతో ఆయనకు సర్వస్య శరణాగతి చెందగలుగుతాము. ప్రేమ ఉన్నప్పుడు అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. వర్షపు చినుకు సముద్రంలో కలిసిపోయినట్లు మనం దైవంతో ఏకత్వాన్ని పొందుతాము. అయితే ఈ స్థితిలో కొంత అలసత్వం వహించి ఏమి జరిగినా ఆయనే చూసుకుంటారు అని అనుకోరాదు. నిజమైన సాధకునికి గురువు తోడ్పాటు ఎప్పటికీ ఉంటుంది. కానీ మీరు ఒక అడుగు ముందుకు వేస్తేనే ఆయన ఇంకొక అడుగు వేయడంలో మీకు సహాయం చేస్తారు. అంటే పరిణామం చెందాలి అంటే స్వీయ ప్రయత్నం అత్యంత ఆవశ్యకం. ఆధ్యాత్మిక కార్యం అనేది హృదయం నుండి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు గురువు సమక్షంలో ఉన్నారా లేదా దూరంగా ఉన్నారా అన్నది ఇక్కడ అప్రస్తుతం. గురు శిష్యుల సంబంధం అంతరంగంలో హృదయం యొక్క లోలోతుల్లో పెంపొందించబడుతుంది. సాధకుడు తపనతో, ఆర్తితో చేసే పిలుపు గురువును అతని గడప వద్దకు చేర్చుతుంది. సాధకుడు సంపూర్ణ హృదయంతో స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు అంతరంగ పరిణామం సుసాధ్యమవుతుంది. నిజమైన పరిణామం సాధకుని సంసిద్ధతపై ఆధారపడి ఉంటుంది. సాధకునికి సమర్థుడైన మార్గదర్శికి మధ్య ఏర్పడే క్రియాశీలక సంబంధాల్లో ఎప్పుడూ సాధకునిదే కీలక పాత్ర తప్ప మార్గదర్శిది కాదని అంటూ తన వ్యాసాన్ని ముగించారు దాజీ.